అండి. నేను మీ సిరి సంపత్. వెల్కమ్ టు మై ఛానల్ మమ్మీస్ కిచెన్ యమ్మీ టేస్టీ. ఈరోజు నేను మీకు హోటల్ స్టైల్ దమ్ బిర్యానీ ఎలా చేయాలో చూపించబోతున్నాను. దానికోసం ముందుగా మసాలాని ప్రిపేర్ చేసుకుందాం. లెట్స్ కుక్. ముందుగా ఒక చిన్న ముక్క దాల్చిన చెక్క, 2 అనాస పువ్వు, 1 నల్ల యాలక్కాయ, 3 ఇలాచి, 4 లవంగాలు, 1 టీ స్పూన్ జీలకర్ర, 3 టేబుల్ స్పూన్ ధనియాలు, 1 బిర్యానీ ఆకు, 1 టీ స్పూన్ మిరియాలు, 1 టీ స్పూన్ గసగసాలు, 10 నుండి 12 జీడిపప్పు పలుకులు వేసి ఫైన్ పౌడర్ చేసుకోండి. దీన్ని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు కొద్దిగా కొత్తిమీర, 2-3 పచ్చిమిర్చి, కాస్త పుదీనా, టమాటా ముక్కలు కట్ చేసుకొని వీటన్నిటిని ఫైన్ పేస్ట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక పాన్లో ఆయిల్ హీట్ చేసుకొని ఆనియన్స్ వేసుకొని కాస్త ఉప్పు వేసి బ్రౌన్ ఆనియన్స్ లా క్రిస్పీగా ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ ఇందులో మరి కాస్త నెయ్యి వేసుకొని షాజీరా స్కిప్ చేసి హోల్ బిర్యానీ మసాలా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇంకొక స్టవ్ మీద రైస్ కూడా పెట్టుకొని హోల్ బిర్యానీ మసాలా, అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఉడుకుతున్న రైస్లో 1 టేబుల్ స్పూన్ నెయ్యి, 1 టీ స్పూన్ షాజీరా, ఒక చిన్న ముక్క దాల్చిన చెక్క, 2-3 లవంగాలు, 1 అనాస పువ్వు వేసుకోవాలి. ఇప్పుడు బిర్యానీ మసాలాలో కొత్తిమీర, పుదీనా పేస్ట్ వేసి బాగా వేయించుకోవాలి. రైస్ ఇంకా మసాలాను ఈవెన్గా కుక్ చేసుకోవాలండి. ఇక్కడ నేను నాటుకోడి తీసుకున్నాను కాబట్టి ముందుగానే కాస్త ఉడికించి పెట్టుకున్నాను. మీరు బాయిలర్ తీసుకున్నట్టయితే కాస్త ఉప్పు, కారం, పసుపు, నిమ్మరసం కలిపి కాసేపు పక్కన పెట్టుకుంటే సరిపోతుంది. వేయించిన మసాలాలో ఈ చికెన్ వేసుకొని కాసేపు ఉడకనియాలి. ఈ రైస్లో 1 టీ స్పూన్ మసాలా పౌడర్ యాడ్ చేశాను. వాటర్ అంతా దగ్గరికి అయ్యేంత వరకు మూత పెట్టుకొని తర్వాత మనం చేసుకున్న మసాలా పౌడర్ అంతా ఇందులో వేసేయాలి. కన్సిస్టెన్సీ ఇలా అయిన తర్వాత స్టవ్ సిమ్లో పెట్టుకొని 75% కుక్ అయిన రైస్ వేసుకోవాలండి. ఇది ఫస్ట్ లేయర్ అవుతుంది. దీనిపై బ్రౌన్ ఆనియన్స్ కూడా వేసుకొని మళ్ళీ సెకండ్ లేయర్ రైస్ వేసుకోవాలి. మంటని లో ఫ్లేమ్లోనే పెట్టుకొని ఈ ప్రాసెస్ అంతా చేయాలండి. సెకండ్ లేయర్ కూడా అయిన తర్వాత దానిపై మళ్ళీ బ్రౌన్ ఆనియన్స్ వేసుకొని ఫైనల్గా కొత్తిమీర ఎల్లో ఫుడ్ కలర్తో గార్నిష్ చేసుకుంటే ఇంకా మన యమ్మీ టేస్టీ ఎంతో జ్యూసీగా ఉండే నాటుకోడి దమ్ బిర్యానీ రెడీ అయిపోయినట్టే. రైస్ విరిగిపోకుండా కింద నుంచి పైకి ఒకసారి ఇలా రైస్ని కలుపుకోవాలండి. నేను చెప్పిన కొలతలతో ఇలా బిర్యానీ చేసుకుంటే మీకు 100% మార్క్స్ ఇంట్లో ఇచ్చేస్తారు. ఇలా చేసుకున్న బిర్యానీని ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకొని ఆనియన్స్ ఇంకా లెమన్తో గార్నిష్ పెడితే 100% మీ బిర్యానీకి అందరూ ఫిదా అయిపోతారు. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.